ప్రజెంట్ మనం చాలా విషయాలు చూసాం. కవిత గారికి సంబంధించి ఆమె రాసిన లేఖ లీక్ అవ్వడం దగ్గర నుంచి, పార్టీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ రావడం గానీ, ఏం జరుగుతుంది అసలు పార్టీలో? ఏదైనా రాజకీయాల్లో ఒడిదుడుకులు కొన్నిసార్లు అటు ఇటు లేదు, అంతర్గతంగా జరిగే కొన్ని అంశాలు అది కుటుంబమైనా ఏదైనా రాజకీయ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి అవి వస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటాం, సహజంగా ఏదో రూపంలో సర్దుకుంటూ ఉంటాయి. బట్ ఒక సింగిల్ పేరెంట్గా మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనరల్గా? అయితే నేను బయటపడడమే కష్టం. అంటే పిల్లలకి ఇంకా అదొక పెద్ద షాక్ లాగా, వాళ్ళు ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తుర్రా చెయ్యట్లేదా, సడన్గా ఇలా బిహేవ్ చేస్తుర్రు ఏంది అని కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. పిల్లలు కొంచెం అతి గారాబం చేయడము, కొన్నిసార్లు విసిగించడము, నాకుండే బిజీ స్కెడ్యూల్లో ఇంకా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళలో ఒక భయం ఏర్పడిపోతుంది కదా, సడన్గా మా ఫాదర్ మాయమైపోయింది అనేది. కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయాలని ఉన్నా మా అమ్మ ఏం బాధపడుతుందో అని బాబు కొంచెం పెద్ద కాబట్టి ఎక్స్ప్రెస్ చేయకపోవడం. కొన్ని సందర్భాల్లో మదర్ ఫాదర్ ఇద్దరు ఉంటే అడిగేంత ఫ్రీగా అన్నీ అడగకపోవడం. పిల్లలంటే ఇది అవసరం ఉందా, ఇది అవసరం లేదా అనకుండా వాళ్ళ కోరికలు చాలా ఉంటాయి కదా, ఇంట్రెస్ట్లు ఎన్నో ఉంటాయి, అడుగుతుంటారు. అవన్నిటినీ కూడా అంతకుముందు ఇలా ఉండే, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా కాదు ఇలా ఉండాలి అని మెల్లిమెల్లిగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళను ఎక్స్ట్రా యాక్టివిటీస్కి స్టడీకి అట్లా బిజీ చేయడము, ఫ్రెండ్స్తో బిజీ చేయడము, కొంచెం ఎన్విరాన్మెంట్లో ఏదో మిస్ అయినాము అన్న ఫీలింగ్ కలగకుండా చూసుకోవడము.